అరే మీ ఫ్రెండ్స్ అందరూ ఎటు వెళ్ళా కన్యగాడికి ఇట్లా అన్నారు. పిల్లి మిత్రాల నుంచి చెప్పకు. అట్లా అంటేనే వాళ్ళ నుంచి మరి లేకపోతే ఏందన్న తెద్దామంటే ఎద్దామంటే ఎద్దామంటే తెద్దామంటాడు. తారకే ఏం చేస్తాను ఇక్కడ? రేపు శివరాత్రి కదా, అందరు గంగ కోతాళ్ళు. మనం ఎప్పుడు పోవాలన్నా మహేందర్ వాళ్ళు ఏదో ప్లాన్ ఎత్తారు, మనం మెల్ల పోయి చూడదాం ఆ ప్లాన్. అన్న ఎడిపోతాను ఏం లేదు, మహేందర్ అన్న కడిగి పోతాను. ఆగా నేను కూడా వస్తా, మరి చక్కని రా పోదాం. అందరు రేపు శివరాత్రి ఏం చేస్తాను. ఏం చేసే ఉన్నారా, రేపు ప్రతి సంవత్సరం చేసినట్టు చేద్దాం. జాగారం ఉందాం, టెంపుల్కి వెళ్దాం. అట్లా కానీ వెరైటీ చేద్దాం. ఏదో తేడా కొడతాను ఇట్లా అంటే ఈ పోరుకునే వార్త ఎప్పుడు చికెన్ మటన్ తిని మొగందానా పండుగ అంటే చికెన్ మటన్ దావతి మా నాన్న ప్రతి పండుగ చేస్తాడు. మన హిందూ సంప్రదాయాల ప్రకారం శివరాత్రికి దీపావళికి గంగతానం పోయి దేవుని దర్శనం చేసుకొని ఒక పొద్దు ఉంటాం. రాత్రి అంతా జాగారం ఉండి తెల్లారి ఉపవాసం పెడతారు. అప్పుడు మనకి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కదా మహేందర్? అవును బాలకృష్ణ, ఈ పోరికి మొత్తం చికెన్ మటన్లు కావాలన్నట. తయారై పాపం చెంపలు వేసుకోపోరి. రేపు పొద్దున రెడీగా గంగతానం పోతాం. రేపు నీకు శివరాత్రి ఏంటో చూపిస్తాను నీకు. సరే మరి రేపు పొద్దున తొందరగా రెడీ అయి ఉన్నాను. అసలే ఎండలు కొడతాను, తొందరగా పోవాలి. మీకు ఏం పని రా, మీరు అవసరం లేదు. అరే వాళ్ళు మనల్ని అద్దంటారు కదా, మనం ఏదన్నా ఒక ప్లాన్ వేసి పోదాం రా అందరికి చాలు. అరే ఓకేనా, మన ప్లాన్ అమలు చేద్దాం పాలు. మనల్ని గంగతానం పట్టుకోపోవాలంటే నేను చెప్పినట్టే నువ్వు యాక్టింగ్ చేయాలి. అన్న నేను చెప్తా, నువ్వు చెప్పినట్టే చెప్తాను. ఎట్లా చేశాను మన వాళ్ళతో రేపు గంగతానం చేయాలి. సరే నిద్ర పడతలు ఇదేంటి, రేపు పొద్దున జాగరణ చేయాలి. ఇంకోసేపు మెడిటేషన్ అని చేసుకుందాం. అన్న లేచే ఉన్నాడండి. అరే మెడిటేషన్ చేస్తాను, సప్పుడేకుండా సప్పుడేకుండా. ఏమైంది బాలకృష్ణ, అట్లా ఆశ్చర్యపోయి చూస్తున్నా? అవును స్వామి, రేపు శివరాత్రి కదా, శివుడు రావాలి కదా, మరి కృష్ణుడిగా మీరే చరండి స్వామి. శివుడు బిజీగా ఉన్నాడు ఆయన, అందుకే మేము వచ్చాం. మీరంటే కృష్ణుడి వేషంలో ఉన్నాడు కాబట్టి దేవుడు అంటే నమ్ముతాడు. మరి వీడేంది కన్యగాడి లాగా ఉన్నాడు? కన్యాడు కాదు, మా అన్న బలరామకృష్ణుడు. సార్ బలరామకృష్ణుడు అంటారు, మరి కాస్ట్యూమ్ ఏంది మా స్టైల్లో ఉంది? మరి కాస్ట్యూమ్ లేట్ అయినా నాయన. కాస్ట్యూమా? మీరు నిజమైన దేవుడు కాదా?
నేను నిజమైన దేవుళ్ళమే నాయన, ఎందుకు అంత అనుమానం నీకు? చాలు నాయన, నీ భద్రం మాపు. సరే స్వామి, ఏమన్నా నాకు వరాలు ఇవ్వడానికి వచ్చారా? నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చినాం నాయన, అదే నీకు గొప్ప వరము. ఏంది స్వామి అది? ఆర్కేను కన్నేను నీతో పాటు గంగేశ్వరం తీసుకువెళ్ళు నాయన. స్వామి నువ్వు వస్తే వచ్చినా కానీ ఆ పొరల గురించి ఎందుకు స్వామి? నువ్వు కోరుకుంది జరగాలంటే ఇదే పని నువ్వు చేయను నాయన. సరే స్వామి, నేను కోరుకుంది జరుగుతుంది కదా, మీరు చెప్పినట్టే చేస్తాను స్వామి. సరే కానీ నువ్వు కళ్ళు మూసుకో, మేము వెళ్ళిపోయాలి. నేను కళ్ళు మూసుకునేది నా కళ్ళమ్మగానే మేము బాగా కావాలి. ఏ సినిమా నువ్వు చూడలేదా నాయన? నువ్వు కళ్ళు మూసుకుంటేనే మేము మాయమవుతాం, నువ్వు మూసుకో. సరే స్వామి, సరే స్వామి. కళ్ళు మూసుకున్నాడానికి పోదాం పోదాం. దేవుడు ప్రత్యక్షమైండు. ఈ శివరాత్రి పర్వదినాన నేను ఏది కొదుకుంటే అదే జరుగుతుంది. ఓం నమ శివాయ. కళ్ళు